సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో మనం చూస్తున్నాం. అయితే 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోలి గద్దెనెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి, ఈ ఏడాది పాలనపై పబ్లిక్ టాక్ తీసుకునే ప్రయత్నంలో లోకల్ 18 వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. అయితే స్థానికంగా కొందరు మనతో స్థానికంగా ప్రజలు ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా జరుగుతూ ఉంది, ఇచ్చిన గ్యారంటీలు అమలు అవుతున్నాయా, వారు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చారు వారు. అయితే ఏడాది పూర్తి చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆ పాలనపై? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. మరి కాస్త ప్రజలకు ఇది కాస్త ఒక ఏడాదిలోనే కొంత మార్పు అనేది మాత్రం కనబడిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే గత ప్రభుత్వాలు ఎంతో 10 ఏళ్ళు పరిపాలించినప్పటికీ కొన్ని చేయలేకపోయినాయి, అలాగే కొన్ని హామీలు ఇచ్చి మరి వాళ్ళు విస్మరించడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో అదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ప్రచారంలో భాగంగా అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే యువతకైతేనేమి, మహిళలకైతేనేమి, ఇతర రైతులకైతేనేమి, వివిధ వర్గాల ప్రజలకైతేనేమి ఏదైతే వారు ఇచ్చిండ్రో వాటిని కొద్దిగా అంటే వాళ్ళు అమలుపరచడం ఆలస్యమైనా కూడా అమలుపరుచుకుంటూ వెళ్తున్నారు. కాస్త సంతోషంగానే యావత్ ప్రజానికం కూడా భావిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని చెప్పి కొంతమందికి ఏదైతే కొందరికి పెద్దలకే లాభం జరిగింది, మరి సామాన్య ప్రజలకు కూడా ఏదైతే ఈ ప్రభుత్వంలో కాస్త పెద్దపీట వేస్తున్నట్టు ఈ మధ్య కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు దాదాపు 50,000 పైచీలకు ఉద్యోగాలు కూడా వారు అందరికీ వాటికి అందజేయడం జరిగింది. వాళ్ళ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్ లాంటిది కూడా ఒకటి నిరుద్యోగ యువతకు కావచ్చు, విద్యార్థి లోకానికి కావచ్చు, అలాగే ప్రతి జిల్లాలో ప్రతి మండలానికి వాళ్ళు రిసోర్స్ సెంటర్స్ కానీ, అలాగే మన వేములవాడ ప్రక్షాళన చూసుకుంటే గత పాలనకు ఈ పాలనకు మన శాసనసభ్యులు ఇక్కడ అందుబాటులో ఉండడం, ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానని చెప్పి ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ గత ఏడాది కాలంలో అసలు చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది వారి పాలన. అటువంటి పాలన మనము అంటే ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే గతంలో ఒక ఎల్ఓసి రావాలన్నా, ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, ఒక మెడికల్కి సంబంధించి కానీ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కాస్త ఆలస్యం జరిగే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం వేములవాడలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గత ప్రభుత్వ తీరు కంటే మెండుగానే పరిపాలన జరుగుతూ ఉంది. అంతకుముందు పాలన కంటే టీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన చాలా బాగుంది. మన పథకాలు, మన సీఎం గారు ఇచ్చిన పథకాలు, అభివృద్ధి సంక్షేమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వేములవాడ బస్టాండ్ నుంచి గుడి దాకా మనం 80 ఫీట్ల రోడ్ అనుకున్నాం, అది 10-20 ఇయర్స్ నుంచి అంటూనే ఉన్నారు. అది మన ఎమ్మెల్యే ఆసీన్ గారు అయిన తర్వాతనే ఇది అమల్లోకి జరుగుతున్నాయి, పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. బస్టాండ్ నుంచి టెంపుల్ దాకా 80 ఫీట్ల రోడ్డు కొలుస్తూ ఉన్నారు ప్రజెంట్. ముంపు గ్రామాలకు బ్యాలెన్స్ డబ్బులు ఆపినవి కూడా చెక్కుల రూపంలో అందజేశారు మన సీఎం గారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమాలు చాలా బాగున్నాయి. రైతు బంధు ఇచ్చామన్నది అది 100 మందికి అయితే ఒక 20 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినామని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మేము చాలామందికి రుణమాఫీ చేసినాం. మొన్న రీసెంట్గా కూడా డబ్బులు లేకున్నా కూడా మన సీఎం గారు చాలా రుణమాఫీ చేసి అందరికీ, రైతులకైనా ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు ఇచ్చారు. ఒక 50,000, ప్రస్తుతానికి ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటి వరకు. గత పాలకులు అసలు 5,000 కాదు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు 10 సంవత్సరాల్లో. అట్లాంటిది ఒక సంవత్సరంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చారు సీఎం గారు. వాళ్ళు చెప్పేటి అన్నీ బూటకపు మాటలు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకున్న ఎమ్మెల్యేకును ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రభుత్వ గారికి చాలా తేడా చాలా ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. 100 కోట్ల పైగా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరియు మహిళలకు కూడా ఉచిత బస్సు, ఇంకా 6 గ్యారంటీలు కూడా అమలు చేయడం జరుగుతుంది. సూరమ్మ ప్రాజెక్టు కూడా అవన్నీ
చేయడం జరుగుతుంది. కేసీఆర్తో పోలిస్తే ఇప్పుడు ఏడాది తర్వాత చాలా బాగున్నది రేవంత్ రెడ్డి పాలన. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బాగున్నది. మళ్ళీ వేములవాడ అభివృద్ధి కూడా మన ఉన్న ఆదిశీరణ గారు కూడా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు. మరియు రోడ్ల వెడల్పుల 80 ఫీట్ల రోడ్ల వెడల్పుల కూడా తనంత కృషిగా వేములవాడ అభివృద్ధికి పాల్గొనడం జరుగుతుంది. మరియు ఇప్పుడున్న ఆశీరణ చాలా బాగా పనిచేస్తున్నాడని అనుకుంటున్నాను. ప్రజలను అబద్ధాల పేరు మీద ప్రజలను మసిపూసి మారగా చేసి అమలు కానీ హామీలను ఇచ్చి మరి ఏదైతే ఆశ చూపి అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ఆనాడు 6 గ్యారెంటీలు 100 రోజులనే అమలు చేస్తామని చెప్పి వారు బాటంగా ప్రతి యొక్క ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క 6 గ్యారెంటీల 13 అంశాలలో కనీసం సంపూర్ణంగా ఒక 3 గ్యారెంటీలు కూడా అమలు కాని పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. మేము గత కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 ఇస్తామని చెప్పి, రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్ణాలకు వాళ్ళని మొత్తం అరచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు ఎన్నికల్లో గెలిచి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఎక్కడికైనా ఇలా గురుకులాల పరిస్థితి చూడండి, మరి హైదరాబాద్లో సృష్టిస్తున్న హంగామా చూడండి. మరి ఈ రాష్ట్రంలో మరి మొన్నటికి మొన్న ఈ సంవత్సర కాలంలో వృద్ధులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్ 2 నెలలు జనవరి కానీ ఇటు సెప్టెంబర్ మాసాలలో పెన్షన్ ఎగ్గొట్టిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. మరి ఎక్కడ కూడా ఇంత వ్యతిరేకత ఈ సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత మూడగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా మీరు కేసీఆర్ గారి అమలు చేసిన పథకాలను కొనసాగించే శాతగాని ప్రభుత్వం ఇది. కేసీఆర్ కిట్ని పోగొట్టినారు, న్యూట్రిషన్ కిట్ పోగొట్టినారు. మరి పెన్షన్లను కూడా పెంచే పరిస్థితి లేదు. అదేవిధంగా రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి, రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి ఇంతవరకు కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిన చరిత్ర వీళ్ళది. రైతుల కరెంటు కోతలు మరి ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దానిలో కోతే. ఇలా బతుకమ్మ చీరలు మా పద్మశాలీలు, సిరిసిలో ఉన్నటువంటి మా పద్మశాలి నేతన్నలు వాళ్ళకు ఉపాధి కొరకు ఇలా బతుకమ్మ చీరలు ఇస్తూ ఉంటే, పని కల్పిస్తూ ఉంటే ఇలా బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినారు. అదేవిధంగా మా ముస్లిం పేదలకు మరి క్రిస్మస్ కానుక కానీ, ఈ రంజాన్ తోఫా కానీ ఇవే కొట్టినారు ప్రతి ఒక్కరికి. మరి మొన్నటికి మొన్న ఏదైతే మహిళలకు బతుకమ్మ చీర పేరిట మరి 500 రూపాయలు ఇస్తాం, 10 మహిళలకు 2 నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పిన మాట తప్పిన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏది కూడా చక్కగా అమలు చేయని పరిస్థితి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన పేరిట ముందుకు వచ్చింది. అయితే 6 గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది పూర్తయింది కదా, ఎలా అనిపిస్తూ ఉంది మీకు? 6 గ్యారెంటీలు అమలైనాయి అనుకుంటున్నారా? ఎట్లా ఫీల్ అవుతాం? 6 గ్యారెంటీల అమలు కార్యక్రమంలోనే ఉన్నారు. ఇప్పటికీ 2 కార్యక్రమాలు, 2 గ్యారెంటీలు అమలయ్యాయి. మిగతాయి కూడా మునుముందు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు పాలన అయితే కేసీఆర్ గారు వాళ్ళు కూడా చేశారు. కానీ వాళ్ళది ఏంటంటే కొంచెం ప్రగల్భాలు పోయి కొంచెం హుందాగా అన్నట్టు అటు ఇట్లు ఉండే. ఇప్పుడు ఈయన కొంచెం చిన్న వర్గానికి సంబంధించిన ప్రజల్ని కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని పదవులు ఇవ్వడం కానీ, ఏదైతే సరే 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇచ్చిన 6 గ్యారెంటీలు అక్కడ డబ్బులు ఉన్నాయి అనుకొని వాళ్ళు ఇచ్చిరు కావచ్చు, కొంచెం ఏదైనా కానీ టైం పడుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలామందికి జాబులు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన పెద్దపల్లి సభలో కూడా ఇది చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే ఎక్కడ కూడా మనకు జాబులు ఇచ్చినట్టు ఎక్కడ కూడా కనవలేదు. ఇది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన సంవత్సరంలోనే ఈ 55,000 జాబులు ఇవ్వడము విద్యార్థిగా నేనైతే ఆనందపడుతున్నాను, హర్షిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ టాక్ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలువురు ప్రజలను అడిగి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వారు మాట్లాడుతూ
గతంతో పోలిస్తే ఈ పాలన మాత్రం సంవత్సరంలోనే చాలా అద్భుతంగా సాగిందని, 6 గ్యారంటీల్లో కొన్ని క్షేత్రస్థాయిలో అమలైనప్పటికీ కొన్ని అమలు చేసే దిశగా కూడా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ప్రజలు సైతం ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశం అయితేనేమి కొన్ని అంశాలు మాత్రం క్షేత్రస్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ కానప్పటికీ బీసీ కులగణన అయితేనేమి, రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్సు, మిడ్ మానేర్ ముంపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వేములవాడ రాజన్న ఆలయానికి వరాల జల్లు సీఎం కేసీఆర్ గతంలో చెప్పినప్పటికీ చేయలేదని, ఇప్పుడు మేము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం, ఈ ప్రభుత్వ హయాంలోనే నిత్యానందన సత్రం అయితేనే రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి, కలికోట సూరమ్మ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అభివృద్ధి పనులు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీఎం హోదాలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూలంకుషంగా వివరించి ఇచ్చిన హామీలను నెరవేర్చుతూనే మరింత అభివృద్ధి దిశగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. అయితే మిశ్రమ స్పందన లభించినప్పటికీ రైతులకు రుణమాఫీ అనుకున్న విధంగానే ఏకకాలంలో చేయకుండా 3 విడతల్లో విజయవంతంగా రైతులకు రుణమాఫీ చేశారు. అయితే రైతు బంధుకు సంబంధించిన అంశం కూడా కొంచెం రైతులు మాత్రం ఆశాభావంతో ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రభుత్వంపై. అయితే 6 గ్యారంటీల అమల్లో భాగంగా అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని, బడ్జెట్ దృష్ట్యా చూసుకున్నప్పటికీ కొంత మేరకు అవకతవకలు అంటే లోటుపాట్లు జరిగినప్పటికీ బడ్జెట్ లేని నేపథ్యంలో ఉన్న బడ్జెట్ను విస్తృతంగా ఆదాయ వనరులను జనరేట్ చేసుకుంటూ నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పిస్తూనే ఉద్యోగ అవకాశాలు కూడా జాబ్ క్యాలెండర్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతకు కూడా జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గాలు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసుకొని కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి మనం చూసుకున్నాం. అయితే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు 2-3 రోజుల ముందుగానే జీవోలు అమలు చేసి జీవోలు గెజిట్ను కూడా టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించిన, రోడ్డుకు సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన పనులు అయితేనేమి, ఆలయ అభివృద్ధికి సంబంధించిన పట్టణాభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అంశాలను కూడా కూలంకుషంగా ప్రజాపాలన నేపథ్యంలో కూడా చాలా ప్రాంతాల్లో హోల్డింగ్ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను, బడ్జెట్ను కూడా రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు, వేములవాడ పట్టణంతో పాటు పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకుని విజయోత్సవ అన్ని జరుపుకుంటే పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.